పేపర్ కొట్టినప్పుడు మా పార్టీ మీ పార్టీ వాడేవాడు ఇద్దరు కలిసి లేకపోతే కింద పడతాడు కదా. తెలుగుదేశం వాళ్ళ అభిమానులు పార్టీ అభిమానులు లేరా? వైఎస్ వైకాపా పార్టీ అభిమానులు లేరా? అందరు వీడియోలు తీసి పంపించినప్పుడు మీరేం చేస్తున్నారు? వాడు ఏమైనా పట్టుకొని వాయి దిగి ఈ పార్టీ వాడే కదా వాడు ఇట్లా కొడతారు అని చెప్పి అవేం లేదు. ఏమనంటే మా మీద నెత్తిన వేయాలా, ఆ ప్రభుత్వానికి చెడపేరు తీసుకురావాలా, జగన్ గారితో సంతృప్తి చెందరా. జగన్ ఎట్లాంటాడు? నాకు బాగా ఒక సినిమా మతికి వచ్చింది నాకు. దాన్ని ఆత్మబలం అనే ఒక సినిమా ఉంది. అందులో క్యారెక్టర్ జగన్ క్యారెక్టరే, సేమ్ క్యారెక్టర్. ఎందుకు ఆ సినిమాలో అతను మర్డర్ చేసి తానంతగా ఆత్మహత్య చేసుకుని ఇంకొక నాగేశ్వరం మీద నెపం మేపాలని చేసినట్టు ఈయన కూడా అంతే. వాడు మీరు బాగా కొట్టుకొని మా మీద నెపం చేస్తే ఎట్లా? చంద్రబాబు ఫారూక్ ఏం సంబంధం? ఆ పార్టీకి ఏం సంబంధం? అంటే దుష్ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ అపాస్తుపాలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం నిందాలు తలకాయ తీసేశారు. కాబట్టి మేము బాధ్యతనట్టు మీరు బాధ్యత వహించాల్సింది మీ ఓడు, మీ ఎంబడినోడు, మా ఎంబడినాడా? నా ఎంబడి నేను ఎంబడేటటువంటి తీసుకొని తెచ్చుగా నేను ఎప్పుడు కూడా దాన్ని నేను కూడా ఎవడు కూడా ఎక్కడ ఫోటో తీసుకుంటే పెళ్లిలో పేరెంటాలు కలుస్తాం, ఎవడు కలుస్తాడు ఎందుకు. కానీ ఎందుకు ఆ పని చేసినాడు? ఎందుకు చేసినారు మీరు? మీరే చేయించి మా నెత్తిన ఎట్లా? ఇది చాలా దుర్మార్గమైంది. ఇది ప్రీప్లాన్డ్. ఇది ప్రీప్లాన్డ్గా తయారు చేసి ఒక ప్లాన్ అంతా తయారు చేసి ఇక్కడ చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి చేసి పట్టపగులు. అది ఏదో అర్ధరాత్రి కూడా చేసిన అంటే పట్టపగులు ప్రజలు చూస్తున్నామని మీ పార్టీ అభిమానులు లేరా? అంత సెంటర్ నిందాలు మెయిన్ సెంటర్ అదే కదా. అందులో వీడియోలు తీసి మళ్ళీ అందరూ పంపించినారు. రాజశేఖర్ ఇది తలకాయ తీసేసారని. మీరు తీసేసి తలకాయ అయింది. రాజశేఖర్ అంటే మీకు అభిమానం ఇస్తుంది మాకు తెలిసిపోయింది. కాబట్టి జగన్ది క్రియేషన్ అంతా ఈ అలవాటు ఉంది ఆయనకు. ఇంతకుముందు దెబ్బ తగిలించడం మీరు చూసారు కదా. ఒకరోజు ఈ పక్క ఉంటే దెబ్బ, ఈ రోజు దెబ్బ తగ్గుతుంది. అదే మరి ఎత్తగాలే. తెల్లవారితే ఈ పక్క ఉంది, అది మనుషుల రోజు ఈ పక్క ఉంది. అట్లా ఈ డ్రామాలు. ఆ కత్తి కొడితే ఆ రోజు తెలుసు కదా, అది కోడి కత్తి అది గీసుకొని పోలే. ఆయనంతా కానీ గీసుకున్నాడు, ఆయన రక్తం కారింది అంటే ఆయన హత్య జరిగి ఇంతదంతా హత్య చేస్తారా? కాబట్టి ఇది మొదటి నుంచి కూడా క్రియేషన్ ఉంది. నీ క్రెడిబిలిటీని కాపాడుకో. నీ చెల్లెలు అడుగుతున్నారు, కేకలు ఇస్తున్నారు, సొంత చెల్లెలు, నాయన పుట్టిన వాళ్ళు. ఆ షర్మిల పాపం లబ్బో కొట్టుకుంటా ఉంది. ఆస్తి పనిచేయడం లేదని. ఆస్తి పాత రోజుల్లో నరసింహులు ఉన్నాడు అనుకుంటా. రాజశేఖర రెడ్డికి ఏం ఆస్తి ఉన్నది? 2022లో రాజశేఖర రెడ్డి గారికి హైదరాబాద్లో ఆస్తి తప్ప నుంచి ఏమీ లేదు. అది అమ్ముకున్నాడు. అమ్ముకుంటే ఫైల్ నా దగ్గరకు వస్తే ఏం చేయాలి? ముఖ్యమంత్రి దగ్గరికి పోతే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే అది హైకోర్టు సుప్రీంకోర్టులో వాళ్ళ పరమైనటువంటి ఏడు సస్తాడు ఇచ్చేసేయండి. నేను క్యాబినెట్ కూడా అప్రూవ్ చేశాం. అప్పుడు కానీ స్వయంగా నేనే మాట్లాడా రాజశేఖర్ గారు. దాని లేడు కాబట్టి చెప్తా ఉంటే నేను చాలాసార్లు ఆ పాత క్లిప్పింగ్స్ తెలుస్తాయి. చెప్పినానా? నేను ఆ రోజు ఆయన అన్నాడు, ఓ 10,000 అయ్యానా గజానికి బాగుంటుంది కదా. బాగుండదు ఏమంటే నవాబు నా దగ్గర ఏముంది నేను తెలుసు కదా, ఉంటే ఎందుకు అమ్ముకుంటా, నువ్వు ఇవన్నీ అన్నాడు. ఇప్పుడు ఏమైంది? వందల లక్షల వేల కోట్ల రూపాయలు పంచుకోవడానికి వచ్చింది. అదే ఎక్కడి నుంచి వచ్చింది చూడు. నేను అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సబ్జెక్ట్ వస్తే సభ్యురెడ్డిని కూర్చోబెట్టి నా సబ్జెక్ట్ కాబట్టి నేను ఉండకూడదని చెప్పి మేము ఏ డ్రాఫ్ట్ రాసినా ఆ డ్రాఫ్ట్ను అప్లై చేసుకున్నాం. మీరు దానికి కాదని నేను అధికారం ఉందని. ఇప్పుడు 5,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఎట్లా కొట్టేసినారు మీకు అంతా తెలుసు. ఇదంతా జగన్ గారు ఇవన్నీ చేసింది. ఇది వాస్తవం కాదు చెప్పమని రికార్డ్స్ ఉన్నాయి. అటు ఇవన్నీ అవసరం లేదు మనకు. ఎట్లా సంపాదించుకోవడం కదా. నిన్న జరిగిన సంఘటన గురించి నాకు బాధ అనిపించింది. మా మీద 7 మంది అనేది నేను చాలా ఫీల్ అయినా. ఎందాలు శాంతియుతంగా ఉండే ఊరు ఇది. ప్రశాంతతను కాపాడాలా. నేను ఇట్లా కాపాడుకుంటూ వస్తున్నాము మేము. ఎందాలు శాంతియుతంగా ఉండాలని చెప్పి బయట నుంచి వచ్చి రాజకీయాలు చేసి ఇక్కడ చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేసుకుంటా. నమస్కారం అందరికీ.